ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఒక మారుమూల గ్రామంలో రాక్షస జాతి నివసించేది. ఒక కొండపైన ఆ రాక్షస జాతిని అంతం చేయనీకి ఊరిలో పెద్దమ్మ తల్లి వెలిసింది. ఆ రాక్షస జాతిని అంతం చేసిందని ఊరి ప్రజల నమ్మకం. ఈ పెద్దమ్మ తల్లి చాలా మహిమగలదని ఆ పెద్దమ్మ తల్లి దగ్గర ఈ కాలంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసి పెద్దమ్మ తల్లి దగ్గర శక్తులను పొందాలనే ప్రయోగాలు చేస్తున్నారు. ఊరి ప్రజలంతా అమ్మవారికి గుడి కట్టి ఊరు అంతా కలిసి చూసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఆ ఊరిలోని ప్రజలకి వసతి సరిగా లేదనేసి ఆ ఊరి నుంచి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల అవతల కొత్త ఊరిని ఏర్పరచుకొని అక్కడే ఉండిపోయారు. కాలక్రమేణా ఈ గుడి అయితే మూతబడిపోయింది. ఇక్కడ ఈ అమ్మవారి మహిమల్ని తెలుసుకున్న కొంతమంది క్షుద్ర పూజలు తెలిసిన వాళ్ళు, మంత్రగాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి దగ్గర చుట్టుపక్కల కొన్ని భయంకరమైన బాణసంచాలు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ వంటివి చేస్తూ ఉండేవారు. చేసి ఇక్కడ శక్తుల్ని పైకి లేపడము, శక్తులతో ఆడుకోవడము, ఊరి ప్రజల మొత్తాన్ని ఆ శక్తులతో, క్షుద్ర శక్తులతో ఇబ్బంది పెట్టడం ఇటువంటివి చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఇలా జరుగుతుందని తెలిసింది మాకు కూడా. ఒకానొక రోజు మేము అక్కడికి వెళ్ళి వీడియో కూడా తీయడం అయితే జరిగింది. దాని తర్వాత ఊరి ప్రజలందరూ కూడాను అక్కడ తిరిగి అక్కడంతా ఇలా జరుగుతుందని చాలా కంప్లైంట్స్ వెళ్ళి అక్కడైతే మొత్తానికి కొద్ది రోజుల వరకు అక్కడ ఎటువంటివి జరిగేవి కాదు, క్లోజ్ అయిపోయాయి. దాని తర్వాత ఊరి ప్రజలకి కొంతకాలంగా హెల్త్ బాగలేక ఊర్లో సమస్యలన్నీ రావడంతో ఇక్కడ ఏదైనా దుష్ప్రయోగం జరిగిందనేసి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి గుడిని మొత్తం మళ్ళీ రెడీ చేసి ఇక్కడ ఆ అమ్మవారిని మొక్కుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఈ రెడీ చేసుకుంటూ ఇదంతా జరిగేటప్పటికి ఇక్కడ ఇంకా కూడాను ఇక్కడ క్షుద్ర ప్రయోగాలు, మంత్రగాళ్ళు తిరుగుతున్నారని తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్షుద్ర పూజల వేటలో పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యారంటే పార్ట్ 1 చూసి తర్వాత ఈ పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఈ పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ పార్ట్ 2 అనేది స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక్కసారి పార్ట్ 1 చూసి తర్వాత ఈ పార్ట్ 2 చూడండి. సో వీడియో ఐకార్డ్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోను లింక్ ఉంటుంది. లేదంటే నా ఛానల్లో ఒకసారి వెళ్ళారంటే సేమ్ ఇప్పుడు ఏదైతే తమ్నైల్ కనిస్తుందో ఆ తమ్నైల్తో వీడియో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మీరు చూసి వచ్చారు కదా. అంటే అన్ని ఇంకా రూములు ఉన్నాయా? జస్ట్ మేము మాకు అయినంత వరకు అంటే మేము నీట్గా చూసి ఏం రాలేదు కదా. వాడి కోసం వెంటపడ్డాం. మేము ఇట్లా ముందుకు వెళ్తుంటే మా వెనకల్లా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నైట్ వర్షన్ ఆన్ చేద్దాం, ఎందుకైనా మంచిది. సో నైట్ వర్షన్లో కూడా చూద్దాం. ఇప్పుడు దీనికంటే లైటింగ్ ఆల్మోస్ట్ తక్కువ ఉంది. ఒకవేళ ఆ లైటింగ్కి ఎక్కువ ఇబ్బంది ఉండొచ్చు. అసలు ఏం మీరు మాట్లాడొద్దు. పిన్ డ్రాప్ సైలెంట్గా తిరగాలి. పిన్ డ్రాప్ అదే వాడు ఎంత సౌండ్. మీరు కూడా ఫోన్ ఫ్లాష్ తో తిరగండి. లైట్ వేసుకోండి. నైట్ వర్షన్ తిరుగుతాను బ్రో. ఓకే, మీరు మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్గా. ఎట్లా అంటే పొర్రపాటు చేతికి దొరికింది అనుకో, కెమెరా ఆపేసి 10 దెబ్బలు కొట్టేయండి, పర్లేదు. ఓకేనా? కొట్టండి. ఎట్లా అంటే కింద పడి తన్నాలి అంతే. ఒకవేళ దొరికింది అంతే. మేము నైట్ వర్షన్ ఆన్ చేసేస్తున్నాం. సో నైట్ వర్షన్ ఆన్ చేసి నైట్ వర్షన్ లో కలుస్తాం గైస్. సో లెట్స్ వెయిట్. సో అన్నా చెప్తావన్నా. ఓకే, నైట్ వర్షన్ అయితే కనెక్ట్ చేసేస్తున్నాము. ఇంకా మేము ఇద్దరం వెళ్తాం. మీరు కూడా వితౌట్ ఫ్లాష్ లైట్ వెళ్ళండి. నేను చూసుకుంటాం. ధర కెమెరా ఏమంటావు? ఆన్ దగ్గర పెట్టుకోండు, రికార్డింగ్లో పెట్టుకోండు. లైట్ ఒక్కటి ఆఫ్ చేసిండు, సరేనా? ఓకే, టేక్ కేర్ బ్రో. ఇద్దరైతే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అన్న ప్రతాప్ అన్న ఒకడిని అయితే తరుముకున్నాడు. ఎవరు ఆడిస్తున్నాడు రా? ఎవరు ఆడిస్తున్నాడు రా?
ఎవరో విచిత్రంగా అరుస్తున్నారు. సౌండ్ చూద్దాం. పట్టుకో అటు సంఘంలో చూసుకుంటారు కచ్చి నేను పట్టుకుంటుంది. ఏంది నా సౌండ్ అది? కెమెరా మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఎవరు ఆడుకుంటా మనతో? ఎవరు ఆడుకుంటా ఆడుకుంటానంటావా? అబ్దుల్ వాయిస్ రికార్డింగ్ ఆన్ ఉందా? ఓకే. సో గైస్, ఇందాక ఇక్కడి నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టు అనిపించింది. ఎట్లా పరిగెత్తింటారంట వాళ్ళు? ఎట్లా పరిగెత్తి ఆడ ఏం చేస్తాను వాడు? సో గైస్, ఈ ఇళ్ళలో ఇక్కడ ఏమి శక్తులతో బంధించింది ఏమన్నా ఉంటాయి కదా, అటువంటి ఏమన్నా చేస్తున్నారేమో అని ఒక లైట్గా టెన్షన్ అయితే మొదలైంది. ఇందాక చూశారు కదా పార్ట్ 1లో నన్ను వాళ్ళేంటి దాంతో ఏదో మంత్రిచ్చిన దాంతో కొట్టారు. ఎవరుండొచ్చు? ఎవరునా? హలో, ఇందాక బల్లి కనపడింది కదా, అది ఏమై ఉంటుంది? వాడు ఎట్లా మాయమైపోయిండు అసలు? అట్లా వచ్చి అట్లా ఎట్లా విన్నాడు? వాళ్ళ దగ్గర ఏదో మంత్రాలు ఉన్నాయన్న. మంత్రాలు ఉన్నాయన్న. నువ్వేం తీసుకురాలేదు? చూడడం ఏంది, వాడు వెళ్ళడం ఏంది? నువ్వేం తీసుకురాలే కదా? నువ్వేం తీసుకురాలే కదా? నేనేం తీసుకొచ్చాను స్వామి? ఇక్కడ ఏదైనా ఆత్మశక్తి కానీ, క్షుద్రశక్తి కానీ, మంత్రశక్తి కానీ ఉంటే ఒకసారి మా కెమెరా కానొస్తారా? ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ మంత్రగాళ్ళు ఉన్నా కూడా మీరు వచ్చారంటే మీ దగ్గర నేను కూడా మంత్రం నేర్చుకుంటాను. వస్తారా? నాకు త్వరగా 1,00,000 సబ్స్క్రైబర్లు కావాలి. సో మీ దగ్గర మంత్రం నేర్చుకొని నేను కూడా ప్రయోగం చేస్తాను. ఏంది నాది? వద్దు త్యాక్ నా. ఏంది నాది? మేకు కొట్టింది. ఆత్మలు కొట్టినారేమన్నా? ఆత్మను కొట్టింది వద్దు నా సౌండ్ వచ్చానా? నా సౌండ్ వచ్చాయన్నా? సౌండ్ వచ్చానాయి పెట్టినా. అదేమన్నా కుడుతుందేమన్నా? దీంట్లో ఏముంది? ఇప్పుడేం రాలేదు. అదేనా అన్న? పెద్దదేమన్నాగా దానికాడికి గట్టిగా కుట్టినాడు. సౌండ్ వచ్చాయనా?
సౌండ్ వచ్చాయినా దీంట్లో ఏముంది? నా 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 జాగ్రత్తగా రాదు. మొత్తం చెట్లు భయంకరంగా ఉన్నాయి. ఏదైనా పాములు ఉండే అవకాశం ఉంది. ఏంటది సౌండ్స్ మామ? ఇక్కడ పాకింగ్ So guys, ఖలీల్ జాగ్రత్త. గైస్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అర్థం కావడం లేదు. దారుందా ఇలా? లేదురా. ఖలీల్ ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు, సరేనా? ఇంత చూడు, మనిషి అయితే వాడు ఎక్కడున్నాడో కనపడలే, కానీ శబ్దాలు అయితే వస్తున్నాయి. కాబట్టి వాడేమన్నా శక్తులు, మంత్రశక్తులు ఏమైనా ఉపయోగించి మన పైకి దాడి చేస్తున్నాడేమో. పట్టుకో. సో ఫ్రెండ్స్, ఎందుకు మాట్లాడకుండా సైలెంట్కి వెళ్తున్నా అంటే, ఇన్ కేస్ వాడు ఎవడైనా సరే ఇక్కడ ఉంటే ఊరికి నేను అరుస్తూ ఉంటే వాడు ప్లాన్ మీద చేంజ్ చేసుకుంటాడేమో, లేకుంటే పారిపోతాడేమో అని అరవకుండా ఉన్నాను. ఏమన్నా పెద్దగా కుట్టిన సీరియల్ అవునా? అన్న గాజు ఉన్నది దీనికి. ఏంది అంతా ఇది వింతగా ఉంది. పెద్ద అమ్మాయినా? గాజులు అమ్మాయిలుగా తీసుకుంటారు. అదే అంటే అమ్మాయిని ఏమైనా చంపినాడేమన్నాడు. మొన్న లాస్ట్ టైం పిల్లలను కూడా, చిన్నపిల్ల కాదు అది కూడా, అసలు చిన్నపిల్లది.
కీ ఎక్కడో కాయిన్ కూడా ఉండాలి. సూపర్రా, ఎవడున్నాడు? కొంపదీసి ఇది ఆ ఇంటి తాళం ఉంటుందా? ఉండొచ్చునా? ఉండొచ్చు. చూద్దాం. ఇంకొక గాజు ఉంది. అదే ఇద్దరు ఏమన్నా ఇది ఆ ఇంటి తాళం అయితే ఉండదు. ఒకవేళ ఉంటే ఓకే కదా, ఏమంటావు? అంతేనా? వాడు మంత్రగాడు ఏమన్నా కోడి కాదు అది, పావురం. కోడి కోడి అవునా? పూజలు చేసాడే వాడు. నా ఎందుకు వచ్చిన వద్దున తీయద్దులేనా, వాడు అశ్వతికి వాళ్ళని చేశాడేమో. పట్లే దీన్ని కాదు. దీనికి ఏం లేవా సీరియల్గా? ఇంకొకటి ఉన్నాయి, పైన ఉన్నాయి. దీనికి లేవు. అమ్మా వాడు అన్నాడేమరా? అబ్దుల్ ఏమన్నాడేమరా వాడు? రేయ్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు మర్యాదగా కనిపించండి. మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తాం. మీరు ఇలా ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని ఏదో చేయాలని చూసారంటే మిమ్మల్ని మీకన్నా ఎక్కువ పెద్ద పెద్ద మంత్రగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మళ్ళీ మరి మీకు క్షుద్ర పూజలు చేశాను నేను. బయటికి రండి. ఎవరో ఏడున్నారో? జాగ్రత్త, ఇంట్లో వెళ్ళు, నేను అలా వెళ్తా. సరేనా? జాగ్రత్త. సో గైస్, వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది, ఈ ఆడ దిగిపోతున్నాయో అని. ఖలీల్ జాగ్రత్త. హలో గైస్. రే రే క్యావరే, ఏమైందిరా? యాండోరా
జతన్ ఏంద్రది కెమెరా మొత్తం కింద పడిపోయింది. ఏందనేది బ్రో బూడిద బ్రో బూడిదనా ఏం కాదు రిలాక్స్ టెన్షన్ పడుతుంది. బయటికి పా ఫస్ట్ బయటకు పోదా ఏం కాదు డర్ నగ్గుతే భయపడదు. టెన్షన్ పడదు. కూర్చో ఈడే కూర్చో పర్లేదు. కూర్చో బ్రో కూర్చో కొంచెం కూర్చో 10 నిమిషాలు కూర్చో టెన్షన్. తమ్ముడు వాటర్ తీసుకుని రాపా. అక్కడ కింద పెట్టి నువ్వు ఫస్ట్ వాటర్ తీసుకొని రాపా. వాటి పెట్టి ఏం కాదు బ్రో. ఎట్లా కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళాను. నాకు రూమ్లోకి వెళ్ళంగానే కొట్టేసినా మొహానికి. రిలాక్స్ ఏం కాదు. వాటర్ తాగు. నీకేమైంది మళ్ళీ? నీకు రిలాక్స్. తమ్ముడు ఈ పట్టుకో చూడనా అబ్దుల్ ఏంద్రది? నాకేంది నా భయం వచ్చాను చూడనా నాకేంది నా భయం వచ్చాను. చూద్దాం నా పోతున్నాడనా లైట్ అన్నా కూతున్నాడు.
అన్న కీస్ తీసుకో అన్న కీస్ తీసుకో. ఫిట్స్ వచ్చి పడిపోయిన తర్వాత ఆ పిల్లోడికి ఏమైంది, ఎలా ఆ పిల్లోడిని మేము కాపాడగలిగాము, దాని తర్వాత మేము ఆ ప్లేస్ నుంచి ఎలా బయటపడ్డాము, మంత్రగాలని పట్టుకున్నామా లేదా, క్షుద్రశక్తుల్ని వాళ్ళు మాపైన ఏమైనా ప్రయోగించారా లేదా అనేది మొత్తం తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. త్వరలోనే మీకు పార్ట్ 3 వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో పార్ట్ 3 కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరే కానీ మిస్ కావద్దండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.